హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఏం చేస్తున్నారండి? లాక్డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా. స్టే హోమ్ అండ్ స్టే హెల్తీ అండి. ఈరోజు వచ్చేసి నేను మీరందరూ చాలామంది మిస్ అవుతున్నారు కదా. చాట్ బండి బయటకు వెళ్ళి తినే ఛాన్స్ కూడా లేదు. సో మనం ఇంట్లోనే ఈజీగా అందరూ మిస్ అయిపోయే చాలా ఇష్టమైన గోల్గప్ప అండి, అంటే పానీపూరీలు. నేను ఇప్పుడు పానీపూరి కోసం పూరీలు మనం ఇంట్లోనే ఈజీగా ఒకే ఒక ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోవడం చూపిస్తాను. అది ఇంట్లో అందరికీ నార్మల్గా ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది. అది వచ్చేసి మీకు చాలామందికి తెలుసండి. ఇది మనం ఉప్మా రవ్వతో చేస్తామన్నమాట. దీన్నే బొంబాయి రవ్వ అంటారు. ఇది వచ్చి మనం నార్మల్గా ఉప్మా చేసుకుంటాం కదా, అదే అనమాట. దీన్ని సూజీ అని కూడా అంటారు. ఇది ఒక్కటి మన ఇంట్లో ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. చూసారు కదా, నేను వచ్చి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నార్మల్ ఉప్మా రవ్వ, నార్మల్గా రెగ్యులర్గా సన్నగా ఉండేదే అనమాట. మరీ లావుది కూడా తీసుకోవట్లేదు, నార్మల్గా ఉపయోగించుకునేదే. ఇది వచ్చేసి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం అనమాట. అంతేనండి. మనం ఇందులో ఏమి ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ ఏం యాడ్ చేయక్కర్లేదు. మనకి ఏమి యాడ్ చేయకుండానే ఈ ఒక్క ఉప్మా రవ్వతోటి మనం క్రిస్పీగా పూరీలు తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము దీనికి పూరీ పిండిలా కలుపుకునే దానికి ముందుగా మనం దీన్ని కొంచెం ఆయిల్ తోటి కోటింగ్ చేయాలన్నమాట. ఇదేంటంటే మరీ ఎక్కువగా వాటర్ పీల్చుకుంటుంది కదా ఉప్మా రవ్వ అనేది. మనము ఉప్మా రవ్వ ఎక్కువ వాటర్ పీల్చుకుంటే మనకి పూరీలు సరిగ్గా పొంగవు. అందువల్ల మనం ఏంటంటే ముందుగా ఇది నార్మల్ ఇంట్లో ఏ ఆయిల్ యూస్ చేస్తే అదేనండి. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఏ ఆయిల్ మనం ఇంట్లో వంట చేసుకోవడానికి ఏ ఆయిల్ యూస్ చేస్తే అదే ఆయిల్ అనమాట. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసి బాగా కోటింగ్ చేయాలి. చూసారు కదా, మనకి రవ్వ అంతా కలిసిపోవాలన్నమాట. చూడ్డానికి కొంచెం ఇసుక ఎలా ఉంటుంది అలాగా శాండ్ టైప్లో ఉండాలన్నమాట. చూసారు కదా ఎంత బొరబొరగా అంటుందో. ఈ విధంగా మొత్తం కొంచెం ఇదిగా ఉంది, వైట్గా ఉంది కదా. సో మనము ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి కంప్లీట్గా ఆయిల్ కోటింగ్ చేసేసేయాలి వీటిని. రవ్వ మొత్తం అనమాట, రవ్వ మొత్తం ఆయిల్ కోటింగ్ అవ్వాలి. అప్పుడే మనకనేది ఆ పూరీలు అనేది బాగా వస్తాయి. మనం ఇందులో సాల్ట్ కానీ బేకింగ్ సోడా వేయట్లేదు. ఎందువల్ల అంటే మనం నూనెలో వేసినప్పుడు సాల్ట్, ఈ బేకింగ్ సోడా వల్ల తొందరగా పొంగి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను దీంట్లో ఏం వేయట్లేదు అనమాట. కానీ ఫ్రై అయిన తర్వాత మనకి చప్పగా ఏముండదండి. బొంబాయి రవ్వ అంతా స్వీట్, మామూలుగా సాల్టీగా ఎట్లాగ ఉంటుందో అలాగే ఉంటుంది. పూరీలు ఎలా ఉంటాయో బయట అలాగే వస్తుందన్నమాట. చూసారు కదా, ఆయిల్ కోటింగ్ మొత్తం కంప్లీట్గా వేసుకోవాలన్నమాట. మనకు ఒకవేళ చాలకపోతే ఇంకొక స్పూన్ వేసుకొని అయినా సరే మనం ఫుల్గా ఆ రవ్వ మొత్తం కోటింగ్ అయిపోవాలి. ఒక ఇసుక స్ట్రక్చర్ రావాలన్నమాట. చూసారు కదా ఎలా వస్తుందో అలా ఉండాలి. ఇప్పుడు మనం దీనికి వాటర్ వేసుకొని కలుపుకోవాలి కదా. ఆ వాటర్ కూడా మనం ముందుగా బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే మనం ఫింగర్ కూడా పెట్టలేమన్నమాట. ఆ విధంగా వేడి చేసుకోవాలి, పొగలు వస్తున్నట్టుగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే ఇదనేది పూరీకి మనం పిండి చక్కగా వస్తుంది. పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయి. ఈ హాట్ వాటర్ పోయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆ రవ్వ అనేది పిండికి స్ట్రక్చర్లో వచ్చేస్తుంది అనమాట. సాఫ్ట్గా అయిపోతుంది డవ్వు. ఎక్కువ ఈ నూనె కోటింగ్ వల్ల నీళ్లు అనేది ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. అందువల్ల మనం ఈ విధంగా హాట్ వాటర్ పోసుకోవాలి. చూసారు కదా కాలుతున్నాయి బాగా. ఇది కూడా ఎక్కువ కాదండి, కొంచెం వేసుకుంటూ రబ్ చేసుకోవాలన్నమాట. దీనికి ఎక్కువగా వాటర్ పట్టదు. ఒక 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నట్లయితే 1/2 కప్పు వాటర్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కూడా పట్టదండి. ఒక 1/2 కప్పు వాటర్ సరిపోతుంది. ఇది మెజర్మెంట్ అనమాట. 1 కప్పు వాటర్కి 1/2 కప్పు నీళ్లు. సారీ అండి, 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వాటర్ అనమాట. ఈ విధంగా వేసుకొని బాగా మెత్తగా రౌండ్గా ముద్దగా చేసేసుకోవాలి. కొంచెంగా వాటర్ వేసుకోండి. ఈ విధంగా మనకి ఈ గట్టిగా ఉంటుంది, మళ్ళీ సాఫ్ట్గా కూడా ముద్ద అనేది సాఫ్ట్గా చేసుకోవాలి వాటర్ తక్కువగా పోసుకుంటూ. ఇది అనేది రఫ్గా తయారవుతుంటే కనుక మన చేతిని కొంచెం తడి చేసుకుంటూ ముద్ద కలిపిన తర్వాత కొంచెం తడి చేసుకుంటూ దాన్ని బాగా 5 నిమిషాలు మసాజ్ చేయాలి. మనం రబ్ చేసేసి బాగా ముద్దగా మసాజ్ చేసినట్టుగా చేసి దాన్ని
సాఫ్ట్ డౌగా తయారు చేసుకోవాలన్నమాట. మనం పిండికి కూడా మసాజ్ చేయాలండి. అవును, అలా చేస్తేనే మనకి పూరీలు బాగా వస్తాయి. చూసారు కదా, ఈజీగా ముద్ద అయిపోతుంది. ఇలా విడివిడిగా కాకుండా మనకి చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా అయిపోవాలి. మనకి విరిగిపోతుంది అనుకున్నప్పుడు మన చేతిని కొంచెం తడి చేసుకుంటూ ఆ చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట ఆ రవ్వని. సరే కదా, ఈ విధంగా మొత్తం ముద్దగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకొని పైనంతా ముద్ద చుట్టూరు వేసి మనం బౌల్ లేదా తడిగుడ్డ ఉంటుంది కదా, ఏదైనా కర్చీఫ్ కానీ తడి చేసుకొని దాని మీద కంపేసి ఒక 20 నిమిషాలన్నా నాననివ్వాలండి ఆ పిండిని. ఈ విధంగా నానడం వల్ల ఆ పిండి అనేది వాటర్ అంతా పీల్చుకొని సాఫ్ట్గా అవుతుంది. మీరు ఈ విధంగా బౌల్ అన్నా బోర్లించవచ్చు. ఈ విధంగా బోర్లించుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా, మళ్ళీ పిండిని చూద్దాము. ఇది వచ్చేసి మనం పిండిని చూసారు కదా, ఇది ఎలా విరిగిపోతుంది కదా, మనం అందువల్ల అప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక 5 నిమిషాలన్నా మనం పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో తడి చెయ్యి చేసుకోవాలండి. ఆ తడి చెయ్యి చేసుకోవడం వల్ల ఆ రవ్వ అంతా విరిగిపోకుండా మళ్ళీ నార్మల్గా వస్తుంది, ఒక ముద్దలాగా తయారవుతుంది. చేతిని వాటర్తోనే తడి చేసుకోవాలి. వాటర్తో తడి చేసుకోవాలన్నమాట. దీనికి ఇంకా ఎక్కడ నూనె వాడము, మొత్తం వాటర్తోనే చేస్తాము. ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత మీరు ఈ పూరీలని 2 విధాలుగా తయారు చేసుకోవచ్చు. రెండు హాఫ్లుగా తీసుకుందాము. ఇంకొకటి ఉంటుంది కదా, దాని మీద మళ్ళీ తడి క్లాత్ ఏదైనా సరే కప్పేసి అలా ఉంచండి. ఎందుకంటే ఆ పిండి అనేది డ్రై అవ్వకూడదు. ఇప్పుడు మనం వీటిని ఈ విధంగా చేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకుందాము. మనం పూరీలు ఎంత సైజులో కావాలో అంత చిన్న సైజు ముద్దలు అనమాట.
మీరు కావాలంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా మీకు కటింగ్స్ చూపిస్తాను. మీరు ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒకసారి పాముకుంటే సరిపోతుంది. మనం ఈ విధంగా కొంచెం చిన్న చిన్న సైజ్ చేసుకోవాలన్నమాట. అవి మనం ముద్దలు పూరీలు పామేటప్పటికి కొంచెం పెద్దవి అవుతాయి కదా, అందువల్ల మనం చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. ఈ ముద్దలను కూడా మళ్ళీ తడిగుడ్డతోటి ఇలా కప్పి ఉంచుకోవాలి. ఆ ముద్దలు అనేది ఆరకూడదు. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా మనకి ఇంకా పిండి ఏం అవసరం లేదండి. మనకి ఈ పూరీలు చేసేటప్పుడు మనకి ఇంకా పిండి ఏం అవసరం ఉండదు. ఈజీగా అతుక్కోకుండానే వచ్చేస్తుందన్నమాట. చూసారు కదా, మీకు ఈ పూరీలు రౌండ్ షేప్లోనే రావాలని లేదండి. నాకైతే పూరీలు రౌండ్ షేప్లో కాదండి, చాలా రకాల షేప్లో వచ్చాయి ఈ విధంగా చేస్తుంటే. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క ముద్దని తీసుకొని పూరీల్లా పాము పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో అయినా చేయొచ్చు. ఒక ముద్ద పెద్దది తీసుకొని మొత్తం చపాతీ పిండిలాగా పామేసి, చూసారు కదా, ఈ విధంగా నేను మన ఇంట్లో మెడికల్వి క్యాప్ కానీ, లేదంటే రౌండ్ కట్టర్స్ కానీ, లేదంటే గ్లాస్ ఇవి ఉంటాయి కదా మీకు చిన్న సైజువి, అవి చూసి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. కాకపోతే ఈ విధంగా చేసుకున్నప్పుడు మనం ఆ పిండి పాముకునే చపాతీ అనేది చాలా పల్చగా ఉండాలి. మరీ లావుగా ఉంటే పూరీలు పొంగవు. ఈ విధంగా పాముకున్న తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశానండి. ఇప్పుడు ఒక్కొక్క పూరి, ఇది ఆయిల్ అనేది బాగా కాగకూడదు. ఎక్కువ కాగినట్లయితే తొందరగా పొంగి కలర్ వచ్చేస్తుంది. సో మనం మీడియం ఫ్లేమ్లోనే కొంచెం నూనె వేడిగా ఉన్నప్పుడు మటుకే వేయాలి. మరీ ఎక్కువగా కూడా వేడి ఉండకూడదు అనమాట. ఆ విధంగా ఉంటే పూరీలు పొంగవు. తొందరగా పొంగిన కలర్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు క్రిస్పీనెస్ రాదు. చూసారు కదా, పూరీలు ఏ విధంగా ఆటోమేటిక్గా అవే పొంగుతున్నాయి కదా. మనం ఈ నూనె అనేది వేడి ఒక్కటి చూసుకోవాలండి జాగ్రత్తగా. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. చాలా చిన్నగా స్లోగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎంత మనం వేయంగానే పొంగుతున్నాయి కదా, మనం ఏమీ మూవ్ చేయక్కర్లేదు. ఈ విధంగా స్లోగా 2 వైపులా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అన్ని పూరీలను ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఈ వేడి మీద ఏమిటంటే కొంచెం మెత్తగా ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, మనం ఏం కదిలించకుండానే ఆ పూరీలు ఎలా పొంగుతున్నాయో. మనం సింపుల్గా ఒక్క బొంబాయి రవ్వతోటి మనం పూరీలు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి. ఇది చాలా ఈజీ అనమాట. ఇవి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనము గాలి పోకుండా ఒక డబ్బాలో గట్టిగా మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చూసారు కదా. నేను కొన్ని నిలువుగా కూడా చేశాను. షేప్ చూసారు కదా, ఓవెల్ షేప్లో ఉన్నాయి, కొన్ని రౌండ్ షేప్లో ఉన్నాయి. నేను ఒకసారి ఓవెల్లో చేద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట. అవి కూడా చాలా పొంగినాయి, బాగున్నాయి కూడా. ఇవి చాలా క్రంచీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట. ఒక్క బొంబాయి రవ్వతోటి మనం పూరీలు తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.